Hi guys, welcome to Cricket Chat with Venkatesh. బంగ్లాదేశ్తో టెస్ట్ మ్యాచ్కి ముందు ఎల్లుండే కదా మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఈరోజు ప్రెస్ మీట్ అడ్రస్ చేశాడు. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే, మనం ఈ ఏడాది చివరిలో ఆస్ట్రేలియాలో పోతున్నాం 5 మ్యాచ్ల సిరీస్ ఆడడానికి. దానికి ఈ సిరీస్ ఏమైనా ఒక డ్రెస్ రిహార్సల్గా భావిస్తున్నారా అని అడిగారు. దానికి రోహిత్ శర్మ నవ్వేసి తనదైన స్టైల్లో డ్రెస్ రిహార్సల్ ఏముండవు, ప్రతి మ్యాచ్ కూడా ఇంపార్టెంట్, ఎవ్రీ టెస్ట్ మ్యాచ్ ఇస్ ఇంపార్టెంట్. పర్టికులర్లీ డబ్ల్యూటీసీ టేబుల్స్, పాయింట్స్ టేబుల్ దృష్టిలో పెట్టుకుని, అదే కాకుండా ఇన్ జనరల్ ఈ సిరీస్ని ఇండియా చాలా సీరియస్గా తీసుకుంటుంది. బంగ్లాదేశే కదా అని చెప్పి ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయట్లేదు. అండ్ బంగ్లాదేశ్ హ్యాస్ ఎర్న్ దట్ రెస్పెక్ట్. బంగ్లాదేశ్ని మనం అంత సీరియస్గా తీసుకునేలా చేశారు వాళ్ళ ఇటీవల పర్ఫార్మెన్స్ వల్ల. సో బంగ్లాదేశ్ క్యాన్ బి ఏ డేంజరస్ సైడ్. ఏది వాళ్ళు మన పాకిస్తాన్ మీద 2-0తో గెలవడం, ఒక హిస్టారిక్ టెస్ట్ సిరీస్ విన్ నమోదు చేసుకోవడమే దీనికి కారణం కాదు. మీకు బాగా గుర్తుంటే డిసెంబర్ 2022లో, అంటే ఆల్మోస్ట్ 2 years బ్యాక్, మనం బంగ్లాదేశ్ వెళ్ళి 2 టెస్ట్ మ్యాచ్లు సిరీస్ ఆడాం. అప్పుడు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ మనం కాస్త పెద్ద మార్జిన్తో, మోర్ దెన్ 100 runs మార్జిన్తో గెలిచాం. సెకండ్ టెస్ట్ మ్యాచ్లో మనం చాలా ట్రబుల్లో కనిపించాం. ఐ థింక్ అట్ వన్ స్టేజ్ మనం వీఆర్ చేసింగ్ సమ్ స్కోర్ 145 ఎంతో సెకండ్ ఇన్నింగ్స్లో, 4th innings ఆఫ్ ది మ్యాచ్ 145 ఎంతో చేంజ్ చేస్తున్నాము. కానీ ఒక దశలో మన స్కోరు 76 for 7 అయిపోయింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, 76 for 7. ఆ స్టేజ్లో వీఆర్ స్టేరింగ్ ఎట్ డిఫీట్. బంగ్లాదేశ్ చేతిలో మొట్టమొదటిసారి టెస్ట్ మ్యాచ్ ఓడిపోతున్నాం అని అనిపించింది. లక్కీలీ శ్రేయస్ అయ్యర్ అండ్ అశ్విన్ కలిసి మనకి ఆ ప్రమాదం లేకుండా, మళ్ళీ అలాంటి డ్యామేజ్ జరగకుండా వాళ్ళు ఆ రిమైనింగ్ 60-70 runs వాళ్ళిద్దరూ కలిసి యాడ్ చేసి మన గెలిపించారు. లేకపోతే బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి ఉండేవాడు. సో బంగ్లాదేశ్ ఈజ్ ఎ డేంజరస్ అపోనెంట్ అని ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు వాళ్ళున్న పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఒక పొలిటికల్ టర్మాయిల్ ఉంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ దేశంలో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఫేస్ అవుతున్నారు. వాళ్ళకి ఒకే ఒక ఫ్యాక్టర్ టు స్మైల్, కాస్త హ్యాపీగా ఉండేది అంటే క్రికెట్. వాళ్ళు క్రికెట్ క్రేజీ నేషన్ లైక్ ఇండియా. ఫుట్బాల్ అంటే ఇష్టపడతారు, క్రికెట్ కూడా అంతగానే ఇష్టపడతారు. సో క్రికెట్లో వాళ్ళకి ఆ జాయ్ అందించే ప్రయత్నం చేస్తున్నారు క్రికెటర్స్. వాళ్ళకి బాండింగ్ ఫ్యాక్టర్, వాళ్ళందరూ ఇంత గొప్పగా పాకిస్తాన్లో పర్ఫామ్ చేయడానికి కారణం నేను అనుకోవడం వాళ్ళ దేశంలో ఉన్న పరిస్థితి. దాంతో ఏంటంటే టీం అంతా చాలా చాలా ఒక స్పిరిటెడ్గా పర్ఫామ్ చేస్తూ వస్తున్నారు. అందుకని దిస్ బంగ్లాదేశ్ టీమ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. ఇండియా ప్రిపరేషన్ కూడా దాన్నే తెలియజేస్తుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్టుగా ఒక 6 మంది, మన 6 కాదు, డజన్ మంది నెట్ బౌలర్స్ని ప్రత్యేకంగా పిలిపించి చెన్నైలో మన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. నెట్ బౌలర్స్ ఉంటారు ప్రతి చోట, కానీ నెట్ బౌలర్స్ అంటే మోస్ట్లీ లోకల్ బౌలర్స్ ఉంటారు. కానీ అలా కాదు, ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా కొంతమంది ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరినీ పిలిపించి, వైభవ్ లాంటి వాళ్ళందరినీ పిలిపించి ప్రత్యేకంగా మన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మనం ఎంత సీరియస్గా బంగ్లాదేశ్ తీసుకున్నామని. బంగ్లాదేశ్ ఈసారి ఎప్పుడు లేనిది దే ఆర్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ దేర్ బౌలింగ్ డిపార్ట్మెంట్. బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎప్పుడు స్ట్రాంగ్ ఇవ్వాలి, ఏది స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్. కానీ ఈసారి పేస్ బౌలింగ్లో కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. నహీద్ రాణా గురించి మీరు ఆల్రెడీ వినుంటారు. మీరు చూస్తుంటే బంగ్లాదేశ్ సిరీస్లో కొంతమంది అయితే ఆల్రెడీ చూశారు కూడా, ఎందుకంటే లైవ్ కూడా చూశారు. కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కొన్ని లింక్స్ పెట్టుకుని చూశారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ సిరీస్. నహీద్ రాణా వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్. 21 సంవత్సరాల వయసు, ఫాస్ట్ బౌలర్, జెన్యన్ క్విక్ కాదు, టియర్ అవే పేసర్, 150 clicks, గంటకి 150 kilometers వేగంతో బౌలింగ్ చేస్తాడు. ఫస్ట్ బంగ్లాదేశీ బౌలర్ టు టచ్ 150 kilometers. అంత వేగంతో వేసే బంగ్లాదేశ్ బౌలర్, టాల్ బౌలర్. బంగ్లాదేశ్ వాళ్ళు కాస్త హైట్లో తక్కువ ఉంటారు, కానీ అతను 6 feet 3 inches హైట్ ఉన్నాడు. అండ్ ఈజ్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. సెకండ్ టెస్ట్ మ్యాచ్లో వాళ్ళు గెలిచారంటే దాంట్లో అతనే మెయిన్ రోల్. బాబర్ని కూడా ఆ సిరీస్లో 2 సార్లు అవుట్ చేశాడు. సో హీఈస్ వెరీ వెరీ ఇంప్రెసివ్ దిస్ యంగ్ మ్యాన్ నహీద్ రాణా. అతను ఒక్కడే కాదు, హసన్ మహమూద్ మరొక పేస్ బౌలర్ కూడా
చాలా చాలా ఇంప్రెసివ్గా ఉన్నాడు. అతను కూడా 24 years of age, అతనికి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. బట్ అగెయిన్స్ట్ పాకిస్తాన్ హీ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. నవీద్ రాణా అంత పేస్ లేదు అతనికి. హీ బౌల్స్ అరౌండ్ 130, 135 ఆ రేంజ్లో బౌలింగ్. బట్ హీ కెన్ స్వింగ్ ద బాల్ అండ్ ఆల్సో హీ కెన్ మూవ్ ద బాల్ ఆఫ్ ద సీమ్. సో అతని దగ్గర ఆ మూమెంట్, ముఖ్యంగా న్యూ బాల్తో ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయగల ఎబిలిటీ ఉన్న బౌలర్. సో చాలా చాలా స్కిల్ఫుల్ బౌలర్. సో హీ కాంప్లిమెంట్స్ దిస్ యంగ్స్టర్ వెరీ వెల్. ఒక టియర్ అవే పేసర్, మరొకరు ఒక స్కిల్ఫుల్ బౌలర్ విత్ లాట్ ఆఫ్ మూమెంట్ బోత్ ఇన్ ద ఎయిర్ అండ్ ఆఫ్ ద పిచ్. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా డెడ్లీగా ఉంది. అలాగే వీళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ తస్కిన్ అహ్మద్ కూడా ఉన్నాడు. బట్ తస్కిన్ ఆడిస్తారా ఒకవేళ ఇద్దరు పేసర్స్తో వెళ్తే? ఐ థింక్ దే విల్ గో విత్ దీస్ టూ పీపుల్ అని, హసన్ మహమూద్ అండ్ నవీద్ రాణా అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వీళ్ళు చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. తస్కిన్ నో డౌట్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి, పేస్ కూడా ఉంది. హీ కెన్ ఆల్సో జనరేట్ పేస్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 140. బట్ అతనికంటే కూడా వీళ్ళిద్దరు మోర్ ఎఫెక్టివ్గా అనిపిస్తారని నాకు అనిపిస్తుంది. సో వాళ్ళకి పేస్ బౌలింగ్లో కూడా ఎనఫ్ స్ట్రెంత్. ఇంకా స్పిన్ బౌలింగ్ చెప్పేదే ఉంది. దట్ మ్యాన్ మెహదీ హసన్ మిరాజ్ మొన్న మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పాకిస్తాన్కి అగేన్స్ట్గా 10 వికెట్లు తీశాడు 2 innings 2 టెస్టుల్లో కలిపి. అండ్ 2 ఇంపార్టెంట్ హాఫ్ సెంచరీ చేశాడు. 77 ఒకటి, 78 ఒకటి. 2 కూడా చాలా చాలా ఫైటింగ్ నాక్స్. ఒకసారి ముష్ఫికుర్ రహీమ్తో ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ ఫస్ట్ టెస్ట్లో. సెకండ్ టెస్ట్లో వెన్ దే వర్ డౌన్ 26 for 6, 26 for 6 నుంచి వాళ్ళ టెస్ట్ మ్యాచ్ గెలిచారంటే మీరు ఫస్ట్ ఇన్నింగ్స్లో దే వర్ రెడ్యూస్ టు 26 for 6. ఆ స్టేజ్ నుంచి కోలుకోవడం చాలా కష్టం. కానీ లిటన్ దాస్ అండ్ మెహదీ హసన్ మిరాజ్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్. సో మెహదీ హసన్ మిరాజ్ షాకిబుల్ హసన్ని అప్స్టేజ్ చేస్తున్నాడు ఆల్రౌండర్గా. సో తన సీనియర్ మ్యాన్ అండ్ సూపర్ స్టార్ ఆఫ్ పాకిస్తాన్ క్రికెట్ షాకిబుల్ హసన్ కంటే కూడా ఇతను బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఇలాంటి బౌలర్, ఇక షాకిబుల్ హసన్ కూడా మనం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే 37-year-old అతను, 69 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, బోల్డంత ఎక్స్పీరియన్స్ ఉంది. సో గతంలో అనంత మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా తన ఎక్స్పీరియన్స్తో ఈ కెన్ పికప్ కీ వికెట్స్. అదే చేశాడు ఫస్ట్ టెస్ట్లో. సెకండ్ ఇన్నింగ్స్లో పిక్డప్ 3 wickets. పాకిస్తాన్ చాలా చిన్న స్కోర్కి అవుట్ చేయడంలో అతను చాలా కీ రోల్ ప్లే చేశాడు. అలాగే సెకండ్ టెస్ట్ మ్యాచ్లో క్రూషియల్ స్టేజ్లో వచ్చి చివరిలో ఒక 21 నాట్అవుట్ చేశాడు. ఆ విన్నింగ్ రన్స్. ఎందుకంటే అతని ఎక్స్పీరియన్స్ ఆ స్టేజ్లో, అతను ముష్ఫికుర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆ టీంలో అలాగే తైజుల్ ఇస్లాం మరొక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు. అతను కూడా చాలా చాలా ఇంప్రెసివ్ బౌలర్. సో వాళ్ళకి అటు పేస్లో కానీ స్పిన్లో కానీ చాలా మంచి అటాక్ అనేది ఉండమని చూస్తున్నాం. బ్యాటింగ్లో కూడా కోర్స్ వాళ్ళ టాప్ ఆర్డర్ కానీ అంత గొప్పగా లేకపోయినా వాళ్ళ లోయర్ మిడిల్ ఆర్డర్ బ్రహ్మాండంగా. ముష్ఫికుర్ రహీమ్ 90 టెస్ట్ మ్యాచెస్ ఆడిన ప్లేయర్, గురువృద్ధుడు, భీష్మాచార్య ఆ టీంలో. ఇప్పటికీ కూడా అతని ఎబిలిటీ ఏమాత్రం తగ్గలేదు. టఫ్ సిచ్యుయేషన్లో బ్రహ్మాండంగా ఆడతారు. ఫస్ట్ టెస్ట్లో వెన్ టీమ్ వాజ్ నాట్ ఇన్ గ్రేట్ పొజిషన్, పెద్ద స్కోర్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. పాకిస్తాన్ 4-8 ఎంతో చేసి డిక్లేర్ చేస్తే ఇతను 191 చేశాడు. 191. సో ఇప్పటికీ అతనిలో ఆ ఎబిలిటీ ఉంది. క్రైసిస్ మ్యాన్, ఆల్వేస్ టీం కోసం అంత బంగ్లాదేశ్కి అంత మంచి కాంట్రిబ్యూషన్స్ ఇచ్చిన ప్లేయర్ ఇంకొకరు కనపడరు. సో ముష్ఫికుర్ రహీమ్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్, వయసు రీత్యా కాకపోయినా ఎక్స్పీరియన్స్ రీత్యా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ వాళ్ళకి. అతను ఇప్పటికీ ఈజ్ పర్ఫార్మింగ్ సో వెల్. నాట్ టు ఫర్గెట్ లిటన్ దాస్ నేను చెప్పినట్టుగా 26 for 6 ఆ స్టేజ్ నుంచి అతను చేసిన ఆ 130 అది ఒక మాన్యుమెంటల్ నాక్. అది ఎందుకంటే టీంని ఓడిపోయే స్టేజ్ నుంచి ఫ్రమ్ ది జాస్ ఆఫ్ ఈ స్నాచ్ విక్టరీ ఫ్రమ్ జాస్ ఆఫ్ డిఫీట్ అంటారు, అలాంటి పర్ఫార్మెన్స్. మరొక 50 కూడా చేశారు ఈ పాకిస్తాన్ సిరీస్లో. సో లిటన్ దాస్ ఈజ్ నాట్ వెరీ కన్సిస్టెంట్, బట్ ఈ టెస్ట్ సిరీస్లో గివ్ వన్ గుడ్ నాక్ టు లిటన్ దాస్. మీకు బాగా గుర్తుంటే 2022 T20 వరల్డ్ కప్లో మనకి చెమటలు పడిచ్చాడు లిటన్ దాస్. ఆల్మోస్ట్ మనం ఓడిపోతాం బంగ్లాదేశ్లో అనిపించేలా చేశాడు. లిటన్ దాస్ ఈజ్ ఎ డేంజరస్ కస్టమర్. సో 2 టెస్ట్ మ్యాచ్లో 4 innings-లో 1 innings యూ వాచ్ అవుట్ ఫర్ దిస్ మ్యాన్ లిటన్ దాస్. హీ విల్ డెఫినెట్లీ గివ్ జిట్టర్స్ టు ఇండియన్ బౌలర్స్. అలాంటి పర్ఫార్మెన్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళ ఓపెనర్ షాద్మల్ ఇస్లాం, పేరు కరెక్ట్ అని గుర్తులేదు, అతను యంగ్స్టర్ కానీ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఫస్ట్ టెస్ట్లో ఈ స్కోర్ 93 అండ్ సెకండ్ టెస్ట్లో కూడా బాగా పర్ఫార్మ్ చేశాడు. కానీ టీమ్ 4th innings చేజ్ చేస్తున్నప్పుడు
హెస్ గివెన్ ఎ గుడ్ అకౌంట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అండ్ మరొక ఓపెనర్ జకీర్ హసన్, అతను ఎక్కువ రన్స్ చేయలేదు, అతను యంగ్స్టర్, ఎక్కువ రన్స్ చేయలేదు, కానీ పర్టికులర్లీ సెకండ్ టెస్ట్లో వాళ్ళు ఒక చిన్న స్కోర్ టిక్లిష్ స్కోర్ చేంజ్ చేసినప్పుడు చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో అతను హీ హాజ్ టేకెన్ ది అటాక్ టు ది అపోజిషన్. సో ఒక కౌంటర్ అటాకింగ్ నాక్ అతన్ని చూశాం. సో యంగ్స్టర్ ఆ ఫియర్లెస్నెస్ చూపిస్తున్నాడు. సో అది వాళ్ళ పర్ఫార్మెన్స్. అలాగే మోమినుల్ హక్ అనే ప్లేయర్ ఉన్నాడు, చాలా ఎక్స్పీరియన్స్, 60 పైగా టెస్ట్ మ్యాచ్లో లెఫ్ట్ హ్యాండర్. ఇన్ఫ్యాక్ట్ జకీర్ హసన్ అండ్ షాద్మల్ ఇస్లాం కూడా లెఫ్ట్ హ్యాండర్స్. అండ్ వాళ్ళ కెప్టెన్ షాంతో కూడా లెఫ్ట్ హ్యాండర్. సో వాళ్ళకి లెఫ్ట్ హ్యాండర్స్ నలుగురు ఉన్నారు టాప్ ఆర్డర్లో. ఆల్ 4 విల్ బి లెఫ్ట్ హ్యాండర్స్. సో వీళ్ళు నలుగురు కూడా వాళ్ళ కెప్టెన్ అంత గొప్ప ఫామ్లో లేడు ప్రస్తుతానికి. గత 5 టెస్ట్ మ్యాచ్ల నుంచి ఒక 50 కూడా లేనట్టుంది అతనికి షాంతో. బట్ షాంతో ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, టాలెంటెడ్ ప్లేయర్. సో అతను, మోమినుల్ హక్, వీళ్ళు నలుగురు కనుక బాగా పర్ఫామ్ చేస్తే డెఫినెట్గా లోయర్ డౌన్ ది ఆర్డర్, అది షాకిబుల్ హసన్ కావచ్చు, మెహదీ హసన్ మిరాజ్, ముష్ఫికుర్, లిటన్ దాస్, వీళ్ళు వాళ్ళ బ్యాటింగ్ని దే విల్ షోర్ అప్ లైక్ ఎనీథింగ్. స్టార్టింగ్లో వీళ్ళు కనుక ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే దాని మీద ఒక పెద్ద సౌధం నిర్మించడానికి ఈ వెనకాల ఉండే ఈ లోయర్ మిడిల్ ఆర్డర్లో ఉండే నలుగురు ఎలాగ ఉంటారు. సో వాళ్ళు ది బ్యాట్ అప్ టు నెంబర్ 8 దాకా వాళ్ళకి సాలిడ్ బ్యాటింగ్ ఉంది. అండ్ మరొక ఓపెనర్ నజ్ముల్ హసన్ జాయ్, మహమూదుల్ హసన్ జాయ్ అని ఉన్నాడు. అతను కూడా ఇంజరీ వల్ల పాకిస్తాన్తో ఆడలేదు అతను సెకండ్ టెస్ట్ మ్యాచ్. బట్ ఐ థింక్ హీ కెన్ ఆల్సో కమ్ ఇన్ ఫర్ జాకీర్ హసన్. బట్ జాకీర్ హసన్ ఆడిస్తారేమో అనుకుంటున్నాను నేను. సో వాళ్ళకి బ్యాటింగ్లో కూడా అంత వీక్ ఏం కాదు. ముఖ్యంగా వాళ్ళ లోయర్ మిడిల్ ఆర్డర్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ బ్యాటింగ్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు ఇటీవల కాలంలో మీరు టెస్ట్ మ్యాచ్లో చూస్తే అది కమిందు మెండిస్ కావచ్చు, లేకపోతే జేమీ స్మిత్ కావచ్చు, వీళ్ళందరూ ఎవరైతే 6, 7 ఆ ప్లేసెస్లో బ్యాటింగ్ చేస్తారో వాళ్ళు ఎక్కువ రన్స్ చేయడం, టాప్ ఆర్డర్ గతంలో ఉన్నంత ఎఫెక్టివ్గా ఉండకపోవడం అనేది దట్ హ్యాస్ బికమ్ ఎ ట్రెండ్ ఇన్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్. సో ఆ నేపథ్యంలో బంగ్లాదేశ్ లోయర్ ఆర్డర్ చాలా చాలా డేంజరస్గా ఉండే పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో బంగ్లాదేశ్ని ఏ మాత్రం మనం తక్కువగా అంచనా వేయాల్సిన పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు మీరు విరాట్ కోహ్లీతో వాటిలో ట్విట్టర్లో వాటిలో ఫోటోలు చూసే ఉంటారు. ఇద్దరు టాల్ పంజాబీ బౌలర్స్ నెట్ బౌలర్స్కి వచ్చారు. సో నహీద్ రానా 6'3" హైట్ ఉన్నాడు కాబట్టి ప్రత్యేకంగా ఇండియన్ టీం టాలర్ బౌలర్స్, దోస్ హు ఆర్ 6+, 6'2", 6'3", ఎందుకంటే మన బౌలర్స్ ఎవరు 6 feet కూడా లేరు, ప్రత్యేకంగా పిలిపించి వాళ్ళతో మనకి ప్రాక్టీస్ చేస్తున్నారంటే బంగ్లాదేశ్ని మన టీం ఎంత సీరియస్గా తీసుకుంటున్న దానికి ఇదే ఒక ఇండికేషన్గా మనం చెప్పుకోవాలి. బట్ స్టిల్ ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ జరగబోతుంది. వన్ సైడెడ్గా అయితే ఎవరికి మజా ఉండదు. సో బంగ్లాదేశ్ మన గట్టి పోటీ ఇవ్వబోతుంది. నేను ఆల్రెడీ ఇంతమంది చెప్పినట్టుగా విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడు, చాలా రోజుల నుంచి టెస్ట్ మ్యాచ్కి దూరంగా ఉన్న మన టీం ఎలా పర్ఫామ్ చేస్తుంది అగేన్స్ట్ స్పిరిటెడ్ బంగ్లాదేశ్ టీం అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్. టెస్ట్ మ్యాచ్ ఒక స్పెషాలిటీ అది కదా, బోల్డంతా మాట్లాడుకోవడానికి బోల్డ్ అని విషయాలు ఉంటాయి, బోల్డ్ అని సంగతులు ఉంటాయి. అవి మనం ముచ్చటించుకుంటూనే ఉన్నాం. ప్రస్తుతానికి మాత్రం సెలవు.